పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమలో పర్యటించినప్పుడు ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య ఆహ్, పెను చాలా పెద్ద స్థాయిలో దుమారం సృష్టించడం. దాని గురించి తెలంగాణలో నాయకులందరూ గూడా అటు కాంగ్రెస్ పార్టీ గాని, అటు బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ గూడా పెద్ద స్థాయిలో స్పందించి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆహ్, డిమాండ్ చేస్తుండడం మనం చూస్తున్నాము. అయితే ఇది గత వారం రోజులుగా జరుగుతున్నా గూడా ఇప్పటివరకు జనసేన దానికి సంబంధించి ఏ విధమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం వల్ల కూడా వివాదం రోజు రోజుకి ముదిరి చివరికి నిన్న ఆహ్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం అది కాదు. దాన్ని వక్ర భాషను చెప్తున్నారు అని చెప్పి ఒక చిన్న వివరణ ఇచ్చారు. ఇది ముందే చేసుంటే లేదు ఇంతమంది మనోభావాలు గాయపడ్డాయని చెప్పి అంటున్నారు కాబట్టి అని చెప్పి పవన్ కళ్యాణ్ స్వయంగా నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒకవేళ అలాగా ఏదైనా కన్వే అయితే నేను మాట్లాడింది. సారీ అని ఒక చిన్న మాట చెప్తే పోయేదానికి అంటే గోటితో పోయేదానికి గొడ్డల వరకు తెచ్చుకోవడం లాగా అయింది. అయితే ఎట్ ది సేమ్ టైమ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాల్ని అంటే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్ని తెలంగాణలో ఆడనివ్వము అనే ఒక ఇది కౌంటర్ ఇవ్వడం అన్నది కూడా అది చాలా విమర్శలకు దారితీస్తుంది. అంటే రాజకీయాల్ని సినిమాలకి ముడిపెట్టడం ఏంటి అనే కోణంలో కూడా ఈవెన్ మన తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ గానీ, వేరే వాళ్ళు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పుపడుతున్నారు.